7th anniversary, formerly known as VT College. It was in fact named as a vision with a lot of vision. It was a great visionary, a very good thing. In fact, that time ladies' education was not. This is in fact, a long and arduous journey. Started in 1940, but by then already had inducted two of his, my uncle and P. Narasimha Rao, my father. So these two sons, in fact, that were laid by the great founder, Sri Prekki Venkatramaniya Garu. In fact, my father on several occasions told me that I believe once the school started in 46, even when the founder, the person who started the school, could not pay salaries for 1 year to those retired government teachers, they readily agreed, offered their services to the great man, and afterwards their salaries were reimbursed. That was the commitment of the founder. That was the commitment of the teachers who worked in such a great institution, and this institution has become great only because of the great founder. Well, not only the great founder, but coming after 64, that was an era of Prekki Venkatramaniya Garu. That is the mega jubilee of the VT school celebrating 77th anniversary. It's really something very special and unique. And today is a day of celebration as it gives us a lot of happiness. It's a day of rejoice, a day of celebration, exaltation, because we celebrate the success of 77 years, 77 long years. That is, in fact, I should say, in the history, it's a long journey. It's also a Thanksgiving Day. We consider this as a Thanksgiving Day, as we pay our homage and tribute to our Jessica Mildred Quinn. Let us put our hands together, parents, for the winners. ఇవాళ వీటీ హై స్కూల్ తన 77వ వసంతం 77వ వార్షికోత్సవం ఇక్కడ రాజేంద్ర నగర్ స్కూల్లో జరుపుకుంటోంది. అయితే ఈ స్కూల్ స్థాపించింది 1946లో. అది ఓల్డ్ టౌన్లో కనక మహాలక్ష్మి గుడి దగ్గర ప్రెక్కి వెంకటరమణయ్య గారు అనే వ్యక్తి ఆయన ఈ స్కూల్ని ముందు స్థాపించారు. 46 నుంచి ఈ స్కూలు 70ల వరకు కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఉండేది. 70లో ఏంటంటే ఇక్కడ తర్వాత పిఎన్ రావు గారు, మా ఫాదరు, ఆయన ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్గా ఈ స్కూల్ నడుస్తోంది. అయితే పూర్వం వీటీ కాలేజ్ అనే ఈ సంస్థని ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. ఎందుకంటే రికగ్నిషన్ అయ్యాక ఈ స్కూల్ పేరు మారింది. అయితే వీటీ అనేది అలా ఉంది, కానీ కాలేజ్ అనే పదం వాడకుండా వీటీ హై స్కూల్ కానీ వీటీ స్కూల్ పేరుతో ప్రస్తుతం ఇది వెళ్తోంది. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వివిధ దేశాల్లో ఉన్నారు, వివిధ సిటీస్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. మన ఓల్డ్ స్టూడెంట్ ఒక ఆయన సంజయ్ అని, ఆయన DGCID, ఆయనేమో మన ఓల్డ్ స్టూడెంటే. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఒక ఓల్డ్ స్టూడెంటు, ప్రిన్సిపాల్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు అతను. ఇలాగ చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వేరియస్ పొజిషన్స్లో వాళ్ళు ఏమైనా ఉండి IAS ఆఫీసర్స్ కానీ, IPS ఆఫీసర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళు చాలామంది ఈ స్కూల్లో చదువుకొని వీళ్ళు బాగా పైకి వచ్చారు వీళ్ళు. అయితే ది మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ స్కూల్లో ఇంగ్లీష్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ రకంగా ఈ రోజుల్లో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా వీటీ హై స్కూల్ తన స్టాండర్డ్స్తోని, తన వాల్యూస్తోని అలాగా సాగుతూ తను ఏంటంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ కానీ, ఈ హ్యూమన్ వాల్యూస్ కానీ టచ్ పోకుండా అట్ ద సేమ్ టైం హై వాల్యూ థింకింగ్తో, మోడర్న్ థింకింగ్తో, అట్ ద సేమ్ టైం సింపుల్ లివింగ్, ఇది మా లోగో, ఇది మా మోటివ్. ఈ రకంగా స్కూల్ నడుస్తోంది.
ఇప్పుడు పిఎన్ రావు గారు మా ఫాదర్, ఆయనే ప్రిన్సిపల్, ఆయన 90 years ఆయనకి. ఇప్పటికీ ఆయన యాక్టివ్గా స్కూల్లో వర్క్ చేస్తున్నారు. ఆయనతో కాకుండా మా సిస్టర్ పి లక్ష్మి, పి పద్మ, తర్వాత నేను, రమణ, నా వైఫ్ రమ, మీ అందరం కూడా స్కూల్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కూల్ ఏమో నడుపుతున్నాం ఇక్కడ సక్రమంగా. సో ఇవాళ ఈ 77th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ రేపు ఏమో అలమ్నై మీట్, రేపు ప్రోగ్రామ్ ఉంది. రేపు ఓల్డ్ స్టూడెంట్స్ డే, ఇదే టైం 5:30 సాయంత్రం ఏమో ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇద్దరు ఓల్డ్ స్టూడెంట్స్ సుమిత్ భట్టాచార్జీ చీఫ్ ఆఫ్ బ్యూరో హిందూ, ఆయన ఓల్డ్ స్టూడెంటే. అలాగే డాక్టర్ భవానీ ప్రసాద్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన ఓల్డ్ స్టూడెంటే. వాళ్ళిద్దరు రేపు చీఫ్ గెస్ట్ల కింద రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు రేపు ఓన్లీ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేస్తాం. కానీ ఓల్డ్ స్టూడెంట్సే ఎవరైతే స్కూల్లో చదువుకొని పాస్అవుట్ అయ్యారో, ఇప్పుడు ప్రెసెంట్కి వాళ్ళ పేరెంట్స్ చూపిస్తున్న ప్రోగ్రాము, రేపు అందరూ ఓల్డ్ స్టూడెంట్స్కి ఏమైనా ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ చూపిస్తాం. సాయంత్రం 5:30 కల్లా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.